This conference will now be recorded. యా వెల్కమ్ టు అజూర్ డెవలప్స్ వీకెండ్ బ్యాచ్ అండి. ఈ బ్యాచ్ వచ్చేసి ఓన్లీ వీకెండ్స్ మాత్రమే ఉంటుంది. ఈ బ్యాచ్ లో మనం ఓన్లీ అజూర్ డెవలప్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటామండి. సో ఇది వచ్చేసి ఈ రోజు నుంచి స్టార్ట్ అయిందండి. అది ఫిబ్రవరి 21, 2021. ఫీజ్ ఇదండి. డ్యూరేషన్ మాత్రం 15 అవర్స్ అండి. సో 15 అవర్స్ లో మీకు అజూర్ డెవలప్స్ అనేది మీకు కంప్లీట్ చేస్తాం. అండ్ మీకు సిలబస్ వచ్చేసి ఈ అజూర్ డెవలప్స్ లో నేను ఏం సిలబస్ కవర్ చేస్తానంటే, ఈ డాక్యుమెంట్ లో ఏది ఉందో అదంతా కవర్ చేస్తామండి. సో అజూర్ డెవలప్స్ గురించి ఇంట్రడక్షన్ చెప్పడం, తర్వాత ఒక డాట్ నెట్ అప్లికేషన్ తీసుకొని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్ అండ్ డెలివరీ పైప్లైన్స్ క్రియేట్ చేసి మీకు చూపించడం. అదేవిధంగా ఇది క్లాసిక్ పైప్లైన్స్ చూపించడం ఒక డాట్ నెట్ అప్లికేషన్ కి. మీకు యామెల్ పైప్లైన్స్ కూడా చూపిస్తానండి. యామెల్ పైప్లైన్స్ వెళ్లే ముందు మీకు యామెల్ బేసిక్స్ చెప్తాను నేను. యామెల్ బేసిక్స్ కవర్ చేసిన తర్వాత మనం ఒక డాట్ నెట్ అప్లికేషన్ తీసుకొని యామెల్ లో ఎలా రాస్తాం, ఓకే, ఒక వెబ్ సర్వర్ లో ఎలా హోస్ట్ చేస్తాం, ఐదర్ క్లౌడ్ లో ఎలా హోస్ట్ చేస్తాం అని మనం చూస్తాం. తర్వాత ఒక టెరాఫామ్ కోడ్ తీసుకుంటామండి. సో ఆల్రెడీ ప్రీవియస్ బ్యాచ్ మీ అందరికి మీకు ఆ టెరాఫామ్ గురించి ఐడియానే ఉంది. సో ఈ ఒక టెరాఫామ్ కోడ్ తీసుకొని ఈ టెరాఫామ్ కోడ్ ని క్లాసిక్ లెవెల్లో సిఐసిడి పైప్లైన్స్ ఎలా చేస్తాం, అదేవిధంగా ఒక యామెల్ పైప్ లైన్ లో టెరాఫామ్ కోడ్ ని మనం అజూర్ ఎలా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టెరాఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం అజూర్ క్లౌడ్ లో ఎలా డిప్లాయ్ చేస్తాం కూడా డిస్కస్ చేసుకుంటామండి. సో అదేవిధంగా దీంట్లో ఇంకా చిన్న చిన్న సబ్ మాడ్యూల్స్ ఉంటాయి, సబ్ పార్ట్స్ ఉంటాయి. సో మన పైప్లైన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ పార్ట్స్ అన్ని మీకు కవర్ అవుతాయి. ఏజెంట్స్ అంటే ఏంటి, ఏజెంట్స్ పూల్ అంటే ఏంటి, సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ ఏంటి, మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ ఏంటి, ప్యారలల్ జాబ్స్ ఎగ్జిక్యూషన్స్ ఎలా చేస్తాం, వేరియబుల్ గ్రూప్స్ అంటే ఏంటి, ఆ తర్వాత మీకు డిప్లాయ్మెంట్స్ గ్రూప్ చెప్తానండి. ఒక మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ వర్చువల్ మిషన్స్, నెంబర్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ ఉన్నప్పుడు మీ అప్లికేషన్ తీసుకెళ్ళి ఎలా హోస్ట్ చేస్తాం, పవర్ షెల్ స్క్రిప్ట్ తీసుకొని ఎలా చేస్తామని చెప్పేసి ఇక్కడ డిప్లాయ్మెంట్స్ గ్రూప్ లో కూడా చూస్తాం. అదేవిధంగా పవర్ షెల్ స్క్రిప్ట్ తీసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం అండి, అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ఉంటుంది కదా, ఆ స్క్రిప్ట్ ని కూడా మనం పైప్ లైన్ త్రూ మనం సిహెచ్డి ఎలా చేస్తాం కూడా మనం మాట్లాడుకుంటామండి. దీంట్లో ఇంకా చిన్న టాపిక్స్ ఉంటాయి. ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంటి, సీక్రెట్స్ ఎలా ఉంటాయి, అజూర్ కీ వాళ్ళు యూస్ చేసి మనం టెరాఫామ్ లో మనం ఇక్కడ డైరెక్ట్ గా సబ్స్క్రిప్షన్ ఐడి, క్లయింట్ ఐడి, టెనెంట్ ఐడి మనం ఇక్కడ పాస్ చేస్తున్నాం. బట్ రియల్ టైమ్ లో మనం సబ్స్క్రిప్షన్ ఐడి, టెనెంట్ ఐడి, క్లయింట్ ఐడి ఇలా పాస్ చేయం. వీటిని తీసుకెళ్లి అజూర్ కీ వాల్ట్ పెట్టి పైప్ లైన్ లో మనం ఇంటిగ్రేట్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేస్తామండి. అది కూడా మాట్లాడదాం. తర్వాత అప్రూవల్స్ ఎలా ఏంటి, చెక్స్ ఏంటి, గేట్స్ ఏంటి, అదేవిధంగా సర్వీస్ ప్రిన్సిపల్ ఏంటి, మనం మల్టీ స్టేజ్ ఎన్విరాన్మెంట్ యూస్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లో మనం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం తీసుకెళ్లి డిప్లాయ్ చేయాలండి. సో చేసేటప్పుడు నాన్ నాన్ ప్రాడ్ లో మనకు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, బట్ ప్రీ ప్రాడ్ లో కానీ ఫ్రాడ్ లో కానీ మనకు యాక్సెస్ ఉండదు. ఎస్పెషల్లీ యూఏటి ప్రాడ్ లో మనకు యాక్సెస్ ఉండదు. సో అలాంటి వాటికి మనకు అప్రూవల్స్ ఎలా వెళ్తాయి, ఓకే, ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం. అదేవిధంగా టెస్ట్ కేసెస్ ఏంటి, టెస్ట్ కేసెస్ ఎలా రాస్తారు, టెస్ట్ ప్లాన్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు, ఓకే, అండ్ పైప్లైన్స్ పర్మిషన్స్ చూస్తాం, సెక్యూరిటీస్ చూస్తాం. తర్వాత కామన్ పైప్ లైన్స్ లో మీకు ట్రబుల్ షూట్ స్టెప్స్ చెప్తానండి. సో రెగ్యులర్ గా మీకు పైప్ లైన్స్ లో వచ్చే ఇష్యూస్, సో వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఎలాంటి ట్రబుల్ షూట్ స్టెప్ చేయాలి అని చెప్పేసి మీకు చెప్తాను. సో ఇది వచ్చేసి మీకు 15 అవర్స్ లో మీకు ఈ అజూర్ డెవలప్స్ ఇది అయిపోతుందండి మీకు, ఓకే. సో బిఫోర్ దీంట్లోకి వెళ్లే ముందు మీకు అట్లీస్ట్ అజూర్ డెవలప్స్ కి వెళ్ళాలంటే మీకు అజూర్ గురించి కొంచెం నాలెడ్జ్ ఉండాలండి. అట్లీస్ట్ అజూర్ లో మీకు అజూర్ యాక్టివ్ డైరెక్టరీలో సర్వీస్ ప్రిన్సిపల్ ఎలా క్రియేట్ చేస్తారు, ఆ తర్వాత అజూర్ కీ వాల్ట్ అంటే ఏంటి, అజూర్ రిసోర్సెస్ ఎలా ఉంటాయి, టెరాఫామ్ కోడ్ రాస్తున్నాం సరే. సో ఈ టెరాఫామ్ రాసే కోడ్ ని ఇక్కడ అజూర్ రిసోర్సెస్ మొత్తం ఈ టెరాఫామ్ కోడ్ లో ఉంటాయండి. ఈ టెరాఫామ్ కోడ్ ని మనం తీసుకెళ్లి పైప్ లైన్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అట్లీస్ట్ ప్రతి ఒక్క రిసోర్స్ గురించి మీకు ఐడియా ఉండాలి. బీనెట్ ఏంటి, సబ్నెట్ ఏంటి, రిసోర్స్ గ్రూప్స్ ఏంటి, వర్చువల్ మిషన్స్ ఏంటి, లోడ్ బ్యాలెన్సర్స్ ఏంటి, అప్లికేషన్ గేట్ ఏంటి, అట్లీస్ట్ మీకు ఆ రిసోర్స్ గురించి మీకు ఐడియా ఉంటే, ఆ సర్వీసెస్ గురించి మీకు ఐడియా ఉంటే, సో ఇంకా మీకు ఇంకా ఈజీ అవుతుందండి. సో అదే విధంగా మనం అజూర్ డెవాప్స్ పైప్ లైన్స్ మేము తీసుకెళ్ళి మీకు అజూర్ లో హోస్ట్ చేయాలన్నప్పుడు అట్లీస్ట్ అజూర్ గురించి మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇది అండి, ఇది మనం సిలబస్ కవర్ చేస్తాం ఈ 15 అవర్స్ లో. ఈ అజూర్ డెవాప్స్ సిలబస్ కవర్ చేస్తాం, ఓకే. సో అజూర్ డెవాప్స్ కు వెళ్ళడానికి ముందు ప్రీవియస్ ఏంటంటే ఎలా ఉందో మనం మాట్లాడుకుందామండి. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఏం చేశారంటే క్లౌడ్ వచ్చేసింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మనం క్రియేట్ చేస్తున్నాం. అజూర్ డెవాప్స్ సిఐసిడి పైప్లైన్స్ యూస్ చేసి మనము డిప్లాయ్మెంట్ చేస్తున్నామండి ఇవన్నీ. సో ఎర్లియర్ డేస్ ఏంటంటే మనకి ఈ డెవాప్స్ టూల్స్ కానీ, జెంకిన్స్ కానీ, అజూర్ డెవాప్స్ కానీ ఇవేం లేవండి.
నార్మల్ గా ఒక అప్లికేషన్ తీసుకొని దాన్ని బిల్డ్ చేయడం, ఓకే, మాన్యువల్ గా తీసుకెళ్లి దాని సర్వర్ లో హోస్ట్ చేయడం ఇలాంటివి జరుగుతుంది. సో మనకేంటంటే ఈ పైప్ లైన్స్ ఒక మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే, సో ఎవ్రీథింగ్ కస్టమర్ తెలుస్తుందండి. ఏమేమి అవుతుంది, ఎక్కడ దేంట్లో డిప్లాయ్మెంట్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ తెలుస్తుంది. అది కాక రీయూజబుల్ కూడా ఉంది ఇక్కడ. మోస్ట్ ఆఫ్ ద ఆటోమేషన్ టూల్స్ అన్ని మనం అజూర్ డెవాప్స్ లో అండ్ దీంట్లో ఇంటిగ్రేట్ చేసేసి, ఓకే, మనం రీయూజబుల్ ఎక్కువ అచీవ్ అవ్వచ్చు అండి. ఆటోమేషన్ మొత్తం మనం అచీవ్ అవుతాం. అదే విధంగా మీరు అజూర్ డెవాప్స్ కి జెంకిన్స్ కంపేర్ చేస్తే రెండు మార్కెట్ లో డిమాండ్ ఉన్నాయండి. మీకు రెండు చాలా హ్యూజ్ డిమాండ్స్ ఉన్నాయి. బట్ అజూర్ డెవాప్స్ లో మీకు జెంకిన్స్ తో కంపేర్ చేస్తే అజూర్ డెవాప్స్ లో మీరు అజూర్ బోర్డ్స్ ఉంటాయండి మీకు. ఓకే, సో ఇలా టెస్ట్ ప్లాన్స్, టెస్ట్ కేసెస్, కోడ్ కవరేజెస్, మన సోనార్ క్యూబ్ వాడి ఇవన్నీ ఆప్షన్స్ చాలా ఉన్నాయి మనకి. అదేవిధంగా అజూర్ బోర్డ్స్ లో మీకు అజైల్ మెథడాలజీ వెళ్ళొచ్చి, స్క్రమ్స్, స్ప్రింట్, ప్లానింగ్స్, మీటింగ్స్ ఇవన్నీ ఉంటాయండి దాంట్లో. సో అజూర్ డెవాప్స్ లో ఇది మెయిన్ అడ్వాంటేజెస్ ఉందండి. జెంకిన్స్ యూజ్ చేసి అజూర్ డెవాప్స్ యూజ్ చేసి మనం సిఐసిడి పైప్ లైన్స్ క్రియేట్ చేయొచ్చు. అజూర్ డెవాప్స్ లో వచ్చేసి మీరు ఆటోమేషన్ అచీవ్ అవ్వాలంటే AML పైప్ లైన్స్ తో రాయాలండి. అదే జెంకిన్స్ కి వెళ్తే మీకు డిక్లరేటివ్ సింటాక్స్ అని గ్రూవీ సింటాక్స్ యూజ్ చేసి మనకు రాస్తారు. ఓకే, AML అనేది ఈజీ అనండి. ప్రాక్టీస్ చేస్తే అది ఈజీగా వస్తుంది. ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్. సో AML మీరు రాసేటప్పుడు మనం జనరల్ గా డైరెక్ట్ అజూర్ డెవాప్స్ లో రాయొచ్చు, లేదా విజువల్ స్టూడియో కోడ్ తీసుకొని అయినా సరే మనం పైప్ లైన్స్ రాయొచ్చు అండి. ఓకే, ఇది అండి. సో నార్మల్ గా ఏంటంటే ప్రీవియస్ కి మాన్యువల్ గా ఎలా చేస్తారో మనం మాట్లాడుకుందాం. సో బిఫోర్ అజూర్ డెవాప్స్ వెళ్ళే ముందు అసలు ప్రీవియస్ ప్రాసెస్ ఎలా జరిగేది. అజూర్ డెవాప్స్ ముందు మనకి VSTS అని ఉందండి. VSTS ఉండేది. సో అంతకు ముందు ఏంటంటే అంత మాన్యువల్ గా చేసేవాళ్ళు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒకటి కన్సిడర్, మనకి .NET అప్లికేషన్ తీసుకుందాం అండ్ అసలు .NET లో జావాలో ఎలా చేస్తారు, బిల్డ్ డిప్లాయ్మెంట్ ఎలా చేస్తారో మనం మాట్లాడదాం. ఫస్ట్ .NET చూద్దాం. ఓకే, .NET లో మనకి ఏంటంటే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేయమన్నారు అనుకోండి, ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, మనకు అప్లికేషన్ డెవలప్ చేయమన్నారు అనుకోండి. ఆ .NET ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, డేటాబేస్, బ్యాక్ ఎండ్ ఇవన్నీ యూజ్ చేస్తారండి. ఒక అప్లికేషన్ మనం ఫైనల్ గా మనకి డెలివర్ అవ్వాలంటే మనకి బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఉండాలి, ఫ్రంట్ ఎండ్ వచ్చేసి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, అదేవిధంగా వెబ్ పేజ్ డెవలప్ చేయడానికి HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ యూజ్ చేస్తారండి. ఓకే, ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత మనం ఫైనల్ గా మనకు ఒక బెటర్ ఒక అవుట్పుట్ తో అప్లికేషన్ మనకు కనిపిస్తుంది. .NET తీసుకోండి, ఫ్రంట్ ఎండ్ మీకు ఒక అప్లికేషన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాళ్ళు వచ్చేసి C# యూజ్ చేస్తారు. అదే మీకు జావా అయితే కోర్ జావా ఉంటుంది. వెబ్ అప్లికేషన్ అనుకోండి, మీకు ASP.NET కానీ, ఓకే, ASP.NET ఆర్ ASP.NET MVC లేదా వెబ్ ఏపీ ఇంకా టూల్స్ మీకు లేటెస్ట్ ఇంకా చాలా ఉన్నాయి, అవి యూజ్ చేస్తారు. ఓకే, వెబ్ పేజ్ మీకు డెవలప్ చేయడానికి అంటే UI పేజ్ మీకు డెవలప్ చేయడానికి మీకు HTML, CSS, ఓకే, అండ్ జావా స్క్రిప్ట్, jQuery ఇలా యూజ్ చేస్తారు. ఓకే, అండ్ బ్యాక్ ఎండ్ వచ్చేసి ఎస్పెషల్లీ బ్యాక్ ఎండ్ వచ్చేసి డేటాబేస్ యూజ్ చేస్తారు. డేటాబేసెస్ మీకు మీ రిక్వైర్మెంట్ ని బట్టి క్లయింట్ రిక్వైర్మెంట్ అయితే SQL సర్వరా, లేకపోతే ఒరాకిలా, లేకపోతే ఇంకా ఏదైనా MySQL ఇలా యూజ్ చేస్తారండి. వన్స్ ఈ అప్లికేషన్ మొత్తం .NET లో డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వెబ్ సర్వర్ లో హోస్ట్ చేస్తారండి. ఓకే, వెబ్ సర్వర్ లో హోస్ట్ చేయాలి. మీకు .NET లో వెబ్ సర్వర్ వచ్చేసి IIS ఉంటుందండి. IIS, ఓకే, IIS ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అని IIS వెబ్ సర్వర్ ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక HDFC బ్యాంక్ కానీ లేకపోతే ICICI బ్యాంక్ కానీ దాన్ని ఏం చేశారు .NET లో డెవలప్ చేశారు అనుకోండి. మీకేంటి బ్రౌజర్లు ఓపెన్ చేసి www.hdfcbank.com ఇలా ఓపెన్ చేస్తున్నారు కదా, మీకు బ్రౌజర్ లో కనపడే అప్లికేషన్ ఉంది, దాన్ని వెబ్ అప్లికేషన్ అంటారండి. అలాంటి అప్లికేషన్ మీకు కనపడాలంటే దాన్ని తీసుకెళ్లి వెబ్ సర్వర్ లో హోస్ట్ చేయాలి. .NET లో IIS అంటారు. మీకు జావాలో అయితే మీకు వెబ్ సర్వర్స్ వచ్చి టామ్క్యాట్ ఉంటుంది. ఓకే, సో ఇలా అండి. సో ఇది అయిపోయిన తర్వాత వన్స్ అప్లికేషన్ డెవలప్ అయిపోయిన తర్వాత మాన్యువల్ గా ఏం చేశారు, సర్వర్ లోకి లాగిన్ అయిపోయి వెబ్ సర్వర్ లాగిన్ అయిపోయి IIS లోకి వెళ్ళిపోయి దాంట్లో సర్వర్ ని మనం సర్వర్ తీసుకెళ్లి హోస్ట్ చేస్తాం. ఈ అప్లికేషన్ తీసుకెళ్లి IIS సర్వర్ లో హోస్ట్ చేస్తున్నారు. వన్స్ హోస్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేసి చూస్తే మన అప్లికేషన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ మీరు బ్రౌజర్ ఓపెన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ కానీ ఏదైనా ఇక్కడ మీ అప్లికేషన్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ www.amazon.com అన్నారు అనుకోండి, మీ అప్లికేషన్ అనేది ఇట్లా కనిపిస్తుంది. ఓకే, ఇది ప్రాసెస్ అంతా. ఇది ఎవ్రీథింగ్ ఇలా మాన్యువల్ గా చేసేవారు.
ఓకే, ఇప్పుడు ఏమైంది, మొత్తం ఆటోమేషన్ యూజ్ చేస్తున్నారండి. అజూర్ డెవాప్స్, జెంకిన్స్, ఇంకా మీ గిట్ టూల్స్ అన్ని యూజ్ చేసేసి మీకు అన్ని మొత్తాన్ని ఆటోమేషన్ ని కోడ్ ని మొత్తం ఇంటిగ్రేట్ చేసేస్తున్నారు. ఓకే, ఇది అండి. సో ఇది అజూర్ డెవాప్స్. ఇది ఒక .NET అప్లికేషన్ కి. సేమ్ అదే విధంగా జావా తీసుకుంటే జావాలో మీ కోర్ జావా యూజ్ చేస్తారు. మీకు స్ప్రింగ్ ఎంవిసి లేదా ఇలా స్ట్రక్ట్ గానీ హైబర్నెట్ ఇలా బ్యాక్ అండ్ సేమ్ డేటాబేస్ యూజ్ చేసి అండ్ వెబ్ సర్వర్ లో హోస్ట్ చేస్తారు. అది మీకు టామ్ క్యాట్ లో కానీ ఇలాంటి ప్రాసెస్ మాన్యువల్ గా చేసేవాళ్ళు, ఎవ్రీథింగ్ మాన్యువల్ గా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే క్లౌడ్ వచ్చిన తర్వాత, క్లౌడ్ రావడానికి ముందు కూడా మనకు వచ్చే టైంలో మనకు VSTS వచ్చిందండి, విజువల్ స్టూడియో టీమ్ ఫౌండేషన్ సర్వర్ అని చెప్పేసి మనకు VSTS వచ్చింది. సేమ్ లైక్ మనకు అజూర్ డెవాప్స్ లాగానే ఉంటుంది, బట్ మీకు అజూర్ డెవాప్స్ లో వచ్చేసి మీకు ఎక్కువ ఫీచర్స్ అనేవి మీకు ఇంట్రడ్యూస్ చేశాడు. ఓకే, అజూర్ డెవాప్స్ పోర్టల్ అనేది ఎలా ఉంటుందంటే చూడడానికి మీకు అజూర్ డెవాప్స్ పోర్టల్ అనేది చూడడానికి ఇలా ఉంటుందండి. ఓకే, అజూర్ డెవాప్స్ పోర్టల్ చూడడానికి ఇలా ఉంటుంది. పోర్టల్ మీకు ఎలా క్రియేట్ చేయాలి అంటే మీరు ఇక్కడికి వెళ్ళి బ్రౌజర్కి వెళ్ళిపోయి అజూర్ డెవాప్స్ లాగిన్ అనండి, లేదా మీకు అజూర్ డెవాప్స్ సర్వీసెస్ అని వస్తుంది ఇక్కడ, మైక్రోసాఫ్ట్ అజూర్ అని. ఇది ఓపెన్ చేయండి. ఓకే, ఇది ఓపెన్ చేసిన తర్వాత స్టార్ట్ ఫ్రీ అనండి. ఓకే, ఈ ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. స్విచ్ ప్రొఫైల్ అంటున్నాను నేను. ఓకే, ఇక్కడ నేను మీ యొక్క మీకు లేకపోతే ఇన్ కేస్ లేకపోతే ఇక్కడ డైరెక్ట్ క్రియేట్ 1 అని అనుకోండి, మీకు క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ మీకు ఉందనుకోండి, ఇక్కడికి వచ్చేసి నా డీటెయిల్స్ తో నేను లాగిన్ అవుతున్నాను. వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత మీకు సెటప్ ఎలా ఉంటుందంటే ఇలా వస్తుంది, గెట్ స్టార్టెడ్ విత్ అజూర్ డెవాప్స్ అని మీకు ఇలా వస్తుంది. ఓకే, సో మీ కంట్రీని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను, కంటిన్యూ అంటున్నాను. కొంచెం టైం పడుతుంది మొత్తం సెటప్ అంతా క్రియేట్ అవ్వడానికి. సో మీకు అజూర్ డెవాప్స్ మీద కూడా సపరేట్ జాబ్స్ ఉంటాయండి. ఓకే, ఓన్లీ మీరు CI/CD పైప్ లైన్స్ చేయడానికి కూడా మీకు సపరేట్ జాబ్స్ ఉంటాయి. అది .NET అప్లికేషన్ మీకు డెవలప్మెంట్ టీమ్ సపరేట్ ఉంటుంది, టెస్టింగ్ టీమ్ సపరేట్ ఉంటుంది, క్లౌడ్ టీమ్ సపరేట్ ఉంటుంది, అజూర్ డెవాప్స్ టీమ్ కూడా సపరేట్ గా ఉంటుంది. మీకు అజూర్ డెవాప్స్, మీరు ఒక అజూర్ డెవాప్స్ ఇంజనీర్ అంటే మీరు ఖచ్చితంగా మీరు బిల్డ్ డిప్లాయ్మెంట్సే ఉంటాయి మీకు. ఓకే, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి మీరు బిల్డ్ డిప్లాయ్మెంట్ చేయడం, లేకపోతే .NET అప్లికేషన్స్, జావా అప్లికేషన్స్, లేకపోతే డాకర్ క్యూబర్నెటిస్ ఇవి తీసుకొని కూడా మీరు బిల్డ్ చేసేసి మీరు డిప్లాయ్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, పబ్లిక్ అనండి. పబ్లిక్ అన్న తర్వాత మీకు ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి, మై ప్రాజెక్ట్ అంటున్నాను నేను, క్రియేట్ ప్రాజెక్ట్ అనండి. ఓకే, మీరు వన్స్ కంపెనీలో వెళ్ళిన తర్వాత ఇలా ఇవ్వాల్సిన పని లేదండి, డైరెక్ట్ గా మీకు అజూర్ డెవాప్స్ కి మీ యొక్క యాక్సెస్ ఇస్తారు. మీరు ఇలా వెళ్ళి మీరు క్రియేట్ చేయకూడదండి, ఆటోమేటిక్ మీకు యాక్సెస్ ఇస్తారు. యాక్సెస్ ఇవ్వకపోతే యాక్సెస్ రిక్వెస్ట్ రైజ్ చేయొచ్చు. ఓకే, వన్స్ అజూర్ డెవాప్స్ పోర్టల్ మీకు ఇలా క్రియేట్ అయిన తర్వాత ఇలా ఉంటుందండి పోర్టల్ చూడడానికి. దీంట్లో మనం మాట్లాడుకోబోయేవి మీకు లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆప్షన్స్ అండి. ఓకే, ఈ ఓవర్ వ్యూ, సమ్మరీ, డాష్ బోర్డ్స్, అజైల్ మెథడాలు వాడి యూజ్ చేసి స్ప్రింట్ ప్లానింగ్స్ ఎలా ఉంటాయి, స్క్రమ్స్ ఎలా ఉంటాయి, వికీ ఏంటి, వికీ అంటే ఇన్ఫర్మేషన్ మొత్తం డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు, ఈ డాక్యుమెంట్స్ అని మీరు చదువుకోవచ్చు. బోర్డ్స్ అంటే ఇది స్ప్రింట్స్, ఇవి ప్లానింగ్స్ ఎలా ఉంటాయండి. ఓకే, రిపాజిటరీస్ అంటే మీ కోడ్ అంతా డెవలపర్స్ వన్స్ కోడ్ అంతా డెవలప్ చేసిన తర్వాత రిపాజిటరీలో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఓకే, ఆ రిపాజిటరీలో మీ కోడ్ ఉంటుంది. ఇక్కడ నుంచే మీరు కోడ్ కమిట్ చూసుకోవచ్చు అండ్ బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవచ్చు, బ్రాంచెస్ చూడొచ్చు, కోడ్ ని పుషెస్ ఇవన్నీ చెక్ చేయొచ్చు, ఈవెన్ పుల్ రిక్వెస్ట్ కూడా ఇక్కడ నుంచి రైజ్ చేయొచ్చు అండి. పుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు డెవ్, టెస్ట్, UAT, ప్రొడక్షన్ అని ఇలా ఎన్విరాన్మెంట్స్ ఉంటాయండి. మీకు ప్రొడక్షన్ లో యాక్సెస్ మీకు ఉండదు. దానికి మీరు ఏం చేయాలంటే పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసి అది మీకు అప్రాప్రియేట్ టీమ్ లీడ్ ఆర్ ఆర్కిటెక్ట్ గానికి వెళ్తుంది. వాళ్ళు ఏంటంటే ఆ కోడ్ ని అంతా రివ్యూ చేసేసి ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే వాళ్ళు అప్రూవ్ చేస్తే దానివల్ల మీరు వెళ్ళి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మీ పైప్ లైన్స్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ మనకి వెళ్తే పైప్ లైన్స్ ఉంటాయి. ఈ పైప్ లైన్స్ లో మనం మాట్లాడుకునేది బిల్డ్ పైప్ లైన్ అండ్ రిలీజ్ పైప్ లైన్ అండి, మెయిన్ ఇవి. ఆ తర్వాత టాస్క్ గ్రూప్స్ ఏంటి, డిప్లాయ్మెంట్స్ గ్రూప్ ఏంటి, మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. టెస్ట్ ప్లాన్స్ అంటే మీకు టెస్ట్ కేసెస్ రాయడం, ఓకే, టెస్ట్ సూట్స్ రాయడం, కలెక్షన్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రాయడం అంటే టెస్ట్ సూట్స్ అంటారండి. ఈ ఆర్టిఫాక్ట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇవి మాట్లాడుకుంటాం. ఓకే, ఇది అండి ప్రాసెస్ మనం మొత్తం ఇలా మాట్లాడుకునేది అజూర్ డెవాప్స్ గురించి మీకు.
సో మనము ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఒక అజూర్ డెవలప్స్ మనం ఏం చేస్తామంటే పోర్టల్ మన గిట్ మీకు యాక్సెస్ ఉండాలండి. మీకు అట్లీస్ట్ మీకు గిట్ కమాండ్స్ ఐడియా ఉండాలి అండ్ మీకు గిట్ హబ్ అకౌంట్ ఉండాలి. ఓకే, సో మీరు కోడ్ ని తీసుకొని నేను కోడ్ ఇస్తానండి మీకు. విజువల్ స్టూడియో ఒక .NET శాంపుల్ కోడ్ ఇస్తాను. ఆ శాంపుల్ కోడ్ ని మీరు ఏం చేయాలంటే నేను చేసినట్టే మీరు గిట్ లోకల్లో ఇన్స్టాల్ చేసుకోండి. గిట్ బ్యాష్ ఇయర్ అంటే మీకు డౌన్లోడ్ అవుతుంది అండ్ గిట్ హబ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోండి. ఇచ్చిన నేను ఒక .NET కోడ్ ఇస్తాను, మీకు యాక్సెస్ ఇస్తాను ఇక్కడ ఈ .NET కోడ్ కి. ఈ కోడ్ మీరు ఏం చేస్తారంటే మీ రిపాజిటరీ, మీ ఓన్ రిపాజిటరీలో మెయింటైన్ చేయండి. రిపాజిటరీలో మెయింటైన్ చేసి మీరు ఒక క్లాసిక్ పైప్ లైన్ తీసుకొని ఈ .NET అప్లికేషన్ ని బిల్డ్ డిప్లాయ్మెంట్స్ ఎలా చేస్తారో చూద్దామండి. ఓకే, సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేశానండి. మీకు లేకపోతే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అంటే మీకు ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకే, మై ప్రాజెక్ట్ మీద ఓపెన్ చేయండి, ఇలా క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ పైప్ లైన్స్కి వెళ్తున్నానండి. పైప్ లైన్స్ వెళ్ళి ఇక్కడ నేను పైప్ లైన్స్ మీద పైప్ లైన్ క్లిక్ చేశాను. ఓకే, పైప్ లైన్ కి చూడండి ఇంతకుముందు లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఏమంటున్నాను క్రియేట్ ఏ పైప్ లైన్ అంటున్నానండి. ఇదంతా గ్రాఫికల్ గా చేస్తున్నాను. క్రియేట్ ఏ పైప్ లైన్ అంటే ఇది బిల్డ్ పైప్ లైన్ అండి. ఓకే, జస్ట్ మనం ఏం చేస్తాం ఈ .NET కోడ్ ని జస్ట్ మనం బిల్డ్ చేస్తాం అంతే ఇక్కడ. ఓకే, మీ .NET కోడ్ ని విజువల్ స్టూడియోలో కూడా బిల్డ్ చేయొచ్చండి. విజువల్ స్టూడియో కూడా డెవలపర్స్ ఏం చేస్తారంటే కోడ్ బిల్డ్ చేసి ప్రాపర్ గా ఉందా కోడ్ లేదా మొత్తం చెక్ చేస్తారన్నమాట. ఓకే, మన కోడ్ ని బిల్డ్ చేయాలన్నప్పుడు క్లాసిక్ లెవెల్లో మనం బిల్డ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఏంటి CI పైప్ లైన్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే బిల్డ్ అన్నమాట. బిల్డ్ చేస్తున్నప్పుడు ఏమేమి ఆప్షన్స్ వచ్చాయంటే కనెక్ట్, సెలెక్ట్, కాన్ఫిగర్, రివ్యూ అన్నారు. కనెక్ట్ లో ఏంటి ఏమడుగుతుంది, వేర్ ఇస్ యువర్ కోడ్, నీ కోడ్ ఎక్కడ ఉంది అని అడుగుతుంది. అంటే ఏ రిపాజిటరీలో ఉంది అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపాజిటరీస్ ఉన్నాయి మనకి. రిపాజిటరీలో వచ్చేసి రిపాజిటరీ విత్ యామల్ ఉంది, నార్మల్ రిపాజిటరీస్ ఉన్నాయి. ఓకే, ఇదంతా మన క్లాసిక్ కాబట్టి మనం యామల్ కాకుండా నార్మల్ ది సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకే, 1 minute అండి. This conference will now be recorded. ఇక్కడ ఏమడుగుతుంది, ఈ కోడ్ ఎక్కడ అవైలబుల్ ఉందని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే అదర్ గిట్ ఉంది కదా, అదర్ గిట్ సెలెక్ట్ చేశాను మన క్లాసిక్ పైప్ లైన్స్ కాబట్టి. ఓకే, క్లాసిక్ పైప్ లైన్స్ కాబట్టి నేను అదర్ గిట్ అని సెలెక్ట్ చేశాను. ఈ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వచ్చేసి అజూర్ రిపోలో ఉందా, లేకపోతే గిట్ హబ్ లో ఉందా, లేకపోతే సబ్వర్షన్ లో ఉందా, లేకపోతే బిట్ బకెట్ లో ఉందా అని అడుగుతున్నాను. నా కోడ్ వచ్చేసి నేను గిట్ హబ్ లో మెయింటైన్ చేశానంటే కాబట్టి నేను గిట్ అని సెలెక్ట్ చేస్తాను. గిట్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఒక కనెక్షన్ నేమ్ తో మనకు ఆథరైజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుందండి. మన గిట్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ నేను నా రిపాజిటరీని ఆల్రెడీ కనెక్ట్ చేసి ఉంచాను కాబట్టి మీకు ఇక్కడ నా రిపాజిటరీలో ఉన్న గిట్ లో ఉన్న రిపాజిటరీలో ఉన్న కోడ్ అంతా కనిపిస్తుంది. బట్ మీ వైపు వస్తే మాత్రం ఏంటంటే మీకు మీరు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలండి. మీ గిట్ హబ్ ఉంది కదా, ఈ గిట్ హబ్ సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీ రిపాజిటరీలో ఉన్న కోడ్ మొత్తం ఇక్కడ కనిపిస్తుందండి. ఇక్కడ ఏముంది, రిపాజిటరీ ఉంది, ఇక్కడ బ్రాంచ్ ఉంది. నా రిపాజిటరీ ఏంటంటే నా కోడ్ ఎక్కడ ఉందంటే ఇక్కడ .NET అనే ప్రాజెక్ట్స్ లో. ఓకే, .NET అనే ప్రాజెక్ట్స్ లో మీకు శ్రావణ్ డెవ్ అనే బ్రాంచ్ లో ఉందండి. ఓకే, శ్రావణ్ డెవ్ అనే బ్రాంచ్ లో ఉంది. ఇక్కడ .NET అనే ప్రాజెక్ట్ లో మీకు సెలెక్ట్ చేశాను, నేను రిపాజిటరీ సెలెక్ట్ చేశానండి. తర్వాత రిపాజిటరీలో కూడా మీకు బ్రాంచ్ సెలెక్ట్ చేయాలి. ఓకే, ఈ బ్రాంచ్ ఏంటి, గిట్ ఏంటి, ఇవంతా మీకు మినిమం మీకు గిట్ గురించి ఐడియా ఉండాలండి. వీటి గురించి నేను డెవలప్స్ టూల్స్ లో మీకు ఇవి చెప్తానండి. గిట్ ఏంటి, గిట్ హబ్ ఏంటి, వీటి గురించి. ఓకే, శ్రావణ్ డెవ్ అనే బ్రాంచ్ లో నా కోడ్ ఉందండి. నేను దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి కంటిన్యూ అంటున్నాను నేను ఇప్పుడు. ఓకే, కంటిన్యూ అన్న తర్వాత చూడండి ఏమడుగుతుంది, సెలెక్టెడ్ టెంప్లేట్ అని అడుగుతుంది. మన కోడ్ ఏంటి, .NET సంబంధించిన కోడ్ కాబట్టి .NET సంబంధించిన బిల్డ్ రిలేటెడ్ మనం టెంప్లేట్ ని సెలెక్ట్ చేయాలి ఇక్కడ మనం. ఓకే, .NET సంబంధించిన బిల్డ్ టెంప్లేట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేయాలి. .NET అయితే ASP.NET. ఓకే, మీరు నార్మల్ ASP.NET సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అది మీకు నార్మల్ గా అవుతుంది. అది కాకుండా మీ IIS లో అవుతుంది అనమాట. అది కాకుండా మీరు మీ యొక్క అప్లికేషన్ తీసుకెళ్లి క్లౌడ్ లో డిప్లాయ్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఈ అజూర్ వెబ్ ఫర్ ASP.NET సెలెక్ట్ చేయండి. ఇన్ కేస్ అది డాకర్ అనుకోండి డాకర్, జావా అయితే మ్యావన్ ఇవ్వండి. ఓకే, మీ రిక్వైర్మెంట్ అది మ్యావన్నా లేకపోతే యాంటా అని చెప్పేసి, పైథాన్ అయితే పైథాన్. సో ఇలా అన్ని రెడీమేడ్ గా ఇచ్చేసాడండి ఎవ్రీథింగ్. ఈవెన్ క్యూబర్నెటిస్ ఇవన్నీ ఉన్నాయి మనకి. ఓకే, మీరు రెడీమేడ్ గా అన్ని ఇచ్చేసాడు కాబట్టి మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడమే. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ లో హోస్ట్ చేయాలనుకోండి, నేను అజూర్ వెబ్ ఫర్ ASP.NET
అప్లై అంటున్నాను. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఆప్షన్స్ అనేవి మళ్ళీ చేంజ్ అవుతున్నాయి మనకి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏముంది, టాస్క్ ఉంది, వేరియబుల్స్ ఉంది, ట్రిగ్గర్స్ ఉంది, ఆప్షన్ రీటెన్షన్ హిస్టరీ. ఇక్కడ సేమ్ అజూర్ లో మనకైతే గ్రాఫికల్ గా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేటప్పుడు ఎలాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయో సేమ్ అదే విధంగా మనకి ఆటోమేషన్ అచీవ్ అయినప్పుడు పవర్ షెల్ కానీ, టెరాఫామ్ కానీ, లేకపోతే అజూర్ సిఎల్ఐ కానీ, ఏఆర్ఎం టెంప్లెట్స్, మనం ఏంటంటే అదే గ్రాఫికల్ వేలో ఉన్న పారామీటర్స్ ని మనం ఇస్తున్నాం అక్కడ. సేమ్ అంతే విధంగా అజూర్ డెవాప్స్ లో మనం ఏదైతే గ్రాఫికల్ గా ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నామో యామెల్ లో కూడా అలాంటి ఆప్షన్స్ మనం పాస్ చేయాలి, పారామీటర్స్, వాల్యూస్ ఇవన్నీ. ఓకే, ఇక్కడ చూస్తే టాస్క్ ఉంది కదా, వేరియబుల్స్, రిటెన్షన్స్, ఇవి కూడా యామెల్ పైప్లైన్స్ లో ఈ డీటెయిల్స్ కూడా మనం ఇవ్వాలండి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను వేస్తున్న టాస్క్ ఏంటి, ఆటోమేటిక్ గా నేమ్ ఒకటి వచ్చింది, మీకు కావాలంటే నేమ్ మార్చుకోవచ్చు. ఇక్కడ వస్తే మీకు అజూర్ ఏజెంట్ పూల్ లో అజూర్ డెవాప్స్ అని ఉంది. ఓకే, ఏజెంట్ పూల్ లో అజూర్ పైప్లైన్స్ ఉంది. ఏజెంట్ పూల్ గురించి మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్ మీకు ఏజెంట్ స్పెసిఫికేషన్ ఉంది. ఓకే, మీ అప్లికేషన్ తీసుకెళ్ళి ఓకే ఏ సర్వర్ లో దేంట్లో మీరు హ్యాండిల్ చేస్తున్నారని చెప్పేసి మనం ఇక్కడ దాని యొక్క స్పెసిఫికేషన్ మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత సొల్యూషన్ పాత్ ని మెయింటైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు అప్లికేషన్ తీసుకెళ్ళి ఎక్కడ హోస్ట్ చేస్తున్నామండి, క్లౌడ్ లో హోస్ట్ చేస్తున్నాం కాబట్టి క్లౌడ్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం పాస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, అజూర్ సబ్స్క్రిప్షన్ కాబట్టి మీకు అజూర్ కు సంబంధించిన సబ్స్క్రిప్షన్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఆల్రెడీ నేను సేమ్ డీటెయిల్స్ తో నేను నా పోర్టల్ అండ్ ఇక్కడ చూడండి నా పోర్టల్ క్రెడెన్షియల్స్ అండ్ సేమ్ అదే ఐడితో లాగిన్ అయ్యాను. తర్వాత అజూర్ డెవాప్స్ వచ్చి పోర్టల్ కూడా ఇక్కడ దీని కూడా అదే క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయ్యాను కాబట్టి మీకు నాకు ఆటోమేటిక్ వచ్చేసింది. లేదు అంటే మీకు ఇక్కడ సర్వీస్ ఇక్కడ నుంచి మీరు అథెంటికేషన్ చేయాలండి. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే అది మీకు కనెక్ట్ అవుతుంది. ఓకే, అజూర్ సబ్స్క్రిప్షన్ నేను సెలెక్ట్ చేశాను. ఓకే, ఇక్కడ ఏమంటుంది, ఎర్రర్ వస్తుంది, ఏంటంటే ఆథరైజ్ చేయమని అడుగుతుందండి. ఆథరైజ్ చేయండి. ఓకే, ఆథరైజ్ చేస్తుంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, నేను నా యూజర్ నేమ్ ఇస్తున్నాను 5257. ఓకే, అథెంటికేషన్ చేసింది. ఓకే, అయిపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ ఆథరైజ్ చేస్తుంది. కొంతసేపు అయిపోయిన తర్వాత ఈ రెడ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఏదైతే మీకు ఎర్రర్ అని చూపిస్తుంది కదా, అది మీకు ఎర్రర్ అనేది రిజాల్వ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం ఏంటి అప్లికేషన్ తీసుకెళ్లి క్లౌడ్ లో హోస్ట్ చేయాలంటే మనకి వెబ్ సర్వర్ కావాలి కదండి క్లౌడ్ లో. దాన్ని ఏమంటారంటే ఇక్కడ యాప్ సర్వీస్ అని అంటారు. మీరు అజూర్ పోర్టల్లోకి వెళ్ళిపోయి మీరు యాప్ సర్వీసెస్ క్రియేట్ చేయాలండి. సో అందుకోసమని అజూర్ డెవలప్ చేసేటప్పుడు మీకు అట్లీస్ట్ మీకు అజూర్ గురించి కూడా ఐడియా ఉండాలి. మీకు ఈ జాబ్ అనేది మీకు ఓన్లీ ఒక దాని మీద ఉండదండి. ఒక్కోసారి మీకు ఓన్లీ అజూర్ డెవాప్స్ మీద ఉంటుంది, CI/CD పైప్లైన్స్. ఇంకోటి ఏంటంటే మీకు కొన్ని కంపెనీలో కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే మీకు అన్నిటి మీద కూడా వర్క్ వస్తుందండి. అజూర్ మీద, అజూర్ డెవాప్స్ మీద. సో అందుకోసమే ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కానీ, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో కానీ మీకు డెవాప్స్ ప్లస్ అజూర్ అడుగుతున్నారు. డెవాప్స్ ప్లస్ అజూర్ ప్లస్ అజూర్ డెవాప్స్, ఈ మూడు ఉంటే మీకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి నేను యాప్ సర్వీస్ అని క్లిక్ చేస్తున్నాను. యాప్ సర్వీసెస్ వస్తుంది. యాప్ సర్వీసెస్ క్రియేట్ చేయాలి మనం. క్రియేట్ చేసిన తర్వాత మనకు URL వస్తుంది. క్రియేట్ యాప్ సర్వీసెస్ అనండి. ఇక్కడ వచ్చేసి ఒక రిసోర్స్ గ్రూప్ నేమ్ ఇవ్వండి, లేకపోతే రిసోర్స్ చేయండి మై ఆర్జీ అని ఇస్తాను నేను. ఓకే, వెబ్ నేమ్ వచ్చేసి మై .NET అప్లికేషన్ వెబ్ అని ఇచ్చాను నేను, తీసుకోదంట. ఓకే, నెక్స్ట్ కోడ్ వచ్చేసి చూడండి, పబ్లిష్ వచ్చేసి కోడా లేకపోతే డాకర్ కంటైనర్ అని అడుగుతుంది. నేను కోడ్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ .NET కాబట్టి .NET సంబంధించిన రన్ స్టాక్ సెలెక్ట్ చేయండి. మనకి ASP.NET కాబట్టి ASP.NET సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ESTS లో కావాలి కదా, మీకు ఏ రీజన్ అయితే ఆ రీజన్ ఇచ్చేసేయండి మీ రిక్వైర్మెంట్ బట్టి. నెక్స్ట్ ఇక్కడ రివ్యూ క్రియేట్ అంటున్నాను నేను. క్రియేట్ అన్నానండి, క్రియేట్ అవుతుంది.
ఇది కొంచెం టైం పడుతుంది క్రియేట్ అయిన తర్వాత. వన్స్ ఇది క్రియేట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఈ డ్రాప్ డౌన్ లో యాప్ సర్వీసెస్ నేమ్ చూపించాలి మనకి కాసేపట్లో ఇది క్రియేట్ అయిన తర్వాత. ఓకే, డిప్లాయ్మెంట్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. క్రియేట్ అయిపోయిందండి. ఇక్కడికి వచ్చేసి రిఫ్రెష్ చేయండి. చూడండి మనం ఇక్కడ క్రియేట్ చేసింది మనకు వచ్చేసింది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొన్ని మ్యాండేటరీ డీటెయిల్స్ ఇవ్వాల్సినవి ఉంటాయి మనకి ఇక్కడ టాస్క్ లోనే పైప్ లైన్స్ లోనే మనకు ఏజెంట్ జాబ్ అని ఒకటి ఉందండి. ఈ ఏజెంట్ జాబ్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఈ పైప్ లైన్ మొత్తం ఇదే చూసుకుంటుంది. సో ఈ ఏజెంట్ జాబ్ మొత్తం ఈ పైప్ లైన్ ఏం చేస్తుందంటే రన్ చేసి పెడుతుంది. ఇక్కడ చూడండి మనకి గ్రాఫికల్ గా మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. మీకు ఇది .NET కాబట్టి .NET సంబంధించిన ప్యాకేజెస్, DLLs, లైబ్రరీస్ ఉంటాయండి. జావా అయితే జావా సంబంధించిన ప్యాకేజెస్, లైబ్రరీస్ ఉంటాయి. .NET కాబట్టి ఇక్కడ న్యూగెట్ రీస్టోర్ అని న్యూగెట్ ప్యాకేజెస్ ఇవి ఉన్నాయండి. అదే మీకు జావా అయితే వేరే ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఈ ఆర్చివ్ ఫైల్స్ ఇక్కడ ఏవైతే అన్ని డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో యామెల్ పైప్ లైన్స్ లో మనం పాస్ చేసేటప్పుడు కూడా టాస్క్ అని ఇవ్వాలి. మనం టాస్క్ అని ఒక టాస్క్ యామెల్ పైప్ లైన్ లో ప్రతి ఇదొక టాస్క్ ఇలా మల్టిపుల్ ఇలా టాస్క్స్ ఉంటాయి. ఇవన్నీ ఇవ్వాలండి. ఇక్కడ మనం గ్రాఫికల్ గా ఏదైతే చేస్తున్నామో యామెల్ పైప్ లైన్స్ లో కూడా ఇవే డీటెయిల్స్ ఇవ్వాలండి. మీకు గ్రాఫికల్ గా మీకు పర్ఫెక్ట్ గా అర్థమైతే ఇక్కడ ఏం ఆప్షన్స్ ఉన్నాయో పర్ఫెక్ట్ గా అర్థమైతే మీకు యామెల్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, యామెల్ అనేది ఇండెంటేషన్ అండి. దాంట్లో స్పేసెస్, ట్యాబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ట్యాబ్స్ లో కనుక మీకు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మీరు రిజాల్వ్ చేసుకోవాలి. అది కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రాక్టీస్ చేయంగా మీకు యామెల్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, ఇండెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి మనకి అజూర్ వెబ్ యాప్ డిప్లాయ్ లో మనకు రెడ్ సింబల్ చూపిస్తుంది. సమ్ సెట్టింగ్స్ నీడెడ్ అంటుంది. ఓకే, ఇక్కడ చూస్తే పైన టాస్క్ వేరియబుల్స్, ట్రిగ్గర్స్, ఆప్షన్, రీటెన్షన్, హిస్టరీ అండ్ సేవ్ అండ్ క్యూ, డిస్కార్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా. సేవ్ అండ్ క్యూ మాత్రం చూడండి ఆప్షన్ మీకు హైడ్ అయిపోయింది. ఎందుకు అంటే మీరు ఏదో ఒక ఆప్షన్ మ్యాండేటరీ థింగ్ మీరు మిస్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అది హైడ్ అయిపోయింది. కాబట్టి ఎప్పుడైతే ఈ మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ మీరు పాస్ చేస్తారో అప్పుడే మీకు సేవ్ అండ్ క్యూ ఆప్షన్ అనేది ఇక్కడ హైడ్ పోయి మీకు కనిపిస్తుందండి. ఇక్కడ యాప్ టైప్ అన్నారు. ఏంటి మన అప్లికేషన్ ఉంది. ఓకే, మన అప్లికేషన్ వచ్చేసి దేంట్లో మీరు హోస్ట్ చేస్తున్నారు, అది విండోసా లేకపోతే లైనెక్సా, దేంట్లో చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన .NET అప్లికేషన్ కాబట్టి దాన్ని తీసుకెళ్ళి నేను విండోస్ లో చేస్తున్నాను కాబట్టి విండోస్ సెలెక్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీరు యామెల్ పైప్ లైన్ లో ఇచ్చినప్పుడు ఇవ్వాలండి. ఓకే, ఇప్పుడు చూడండి సేవ్ అండ్ క్యూ ఆప్షన్ మీకు హైడ్ పోయి నార్మల్ గా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు సేవ్ అండ్ క్యూ అనండి లేదా సేవ్ అనండి. సేవ్ అంటే జస్ట్ అది సేవ్ అవుతుంది. సేవ్ అండ్ క్యూ అంటే అది పైప్ క్యూ లో ఉండిపోతుంది. నేనేమంటున్నాను సేవ్ అండ్ క్యూ అన్నాను అని కామెంట్ అడుగుతుంది. మై ఫస్ట్ యాప్ అని చెప్పేసి అన్నాను. ఓకే, ఇక్కడ కమిట్ కూడా ఇవ్వచ్చు. ఇన్ఫర్మేషన్ ఏం అవసరం లేదు, జస్ట్ సేవ్ అండ్ రన్ అంటాను. సో సేవ్ అండ్ రన్ అన్నాను. ఇప్పుడు క్యూలో ఉంది. కాసేపటి తర్వాత స్టేటస్ మారిపోతుంది చూడండి. ఇప్పుడు స్టేటస్ ఏంటంటే క్యూలో ఉంది. కాసేపటి తర్వాత నేను ఏమంటానంటే రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ న్యూ లింక్ ట్యాబ్ అంటాను. ఎందుకంటే మీకు కంపారిజన్ ఏంటో తెలియాలి. ఇక్కడ చూడండి ఏజెంట్ జాబ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు పైప్ లైన్. ఇక్కడ క్యూలో ఉంది. కాసేపు అయిన తర్వాత పైప్ లైన్ స్టార్ట్ అవుతుందండి. మీకు ఏజెంట్ జాబ్ చెప్పాను కదా. ఈ పైప్ లైన్ మొత్తం టేక్ కేర్ చేసేది ఏంటి ఏజెంట్ జాబ్ అండి. ఇక్కడ చూడండి
స్టేటస్ క్యూలోనే ఉంది. వన్స్ అయిపోయిందంటే రన్నింగ్ వచ్చేస్తుంది. చూడండి రన్నింగ్ లో వచ్చేస్తుంది. ఫెయిల్ అయితే ఫెయిల్ చూపిస్తుంది, సక్సెస్ అయితే సక్సెస్ చూపిస్తుంది స్టేటస్. ఇక్కడ చూడండి మాన్యువల్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. పైప్ లైన్ స్టార్ట్ అయిందండి. మనం ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నామో టాస్క్ లో ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో 1 by 1 మీకు పైప్ లైన్ అనేది స్టార్ట్ అయింది అండ్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది. దేంట్లో అయినా మీకు ఫెయిల్ అయితే దాని యొక్క లాగ్స్ చెక్ చేసి మీరు ఎందుకు ఇష్యూ వచ్చింది, ఓకే, ఏ ఎర్రర్ వల్ల వచ్చింది, ఐదర్ డిఎల్ఎల్ వచ్చిందా, న్యూ గెట్ రిజిస్టర్ వల్ల వచ్చిందా, ఏదైనా ప్యాకేజెస్ వచ్చిందా, ఏదైనా లైబ్రరీ వల్ల వచ్చిందా, వర్షన్ ఇష్యూవా, మీరు అది చెక్ చేసి దాన్ని మీరు రిజాల్వ్ చేయాలి. ఓకే, సో పైప్ లైన్స్ ఇష్యూస్ అనేవి కామన్ అండి. ఖచ్చితంగా పైప్ లైన్స్ ఇష్యూస్ వస్తాయి. వచ్చిన ఇష్యూస్ మీరు ట్రబుల్ షూట్ చేయడంలోనే మీ యొక్క స్మార్ట్ వర్క్ ఉంది. ఓకే, ఇలా గ్రీన్ సింబల్ కనిపిస్తే మీకు ఆ స్టేజ్ మీకు కంప్లీట్ అయిపోయినట్టు. ఎక్కడైనా రెడ్ వచ్చేస్తే మీకు ఏంటంటే అక్కడ మీకు ఎర్రర్ ఉందండి. ఓకే, ఇది బిల్డ్ అండి, ఇది జస్ట్ బిల్డ్. ఓకే, బిల్డ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే తీసుకెళ్ళి మనము క్లౌడ్ లో హోస్ట్ చేయాలి. జస్ట్ దాన్ని ఏమంటారంటే రిలీజ్ అంటారు. సో నేనేం చేశానంటే ఈ పైప్ లైన్ లోనే మీకు నేను ఆప్షన్ సెలెక్ట్ చేశాను. బట్ సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. నేను డైరెక్ట్ గా మీకు క్లౌడ్ లో ఎలా హోస్ట్ చేయాలి అని చెప్పేసి ముందే నేను ఇక్కడ ఇచ్చేసాను. ఓకే, మీకు ఇక్కడ రన్ అవుతుందండి అజూర్ వెబ్ యాప్ డిప్లాయ్మెంట్. ఇక్కడ మీకు ఇక్కడ ఉంది ఈ స్టెప్ పెండింగ్ లో ఉంది. ఏదైనా ఇష్యూ వస్తే మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఓకే, చూద్దాం నెక్స్ట్ స్టెప్స్. ఎస్, ఆ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పబ్లిష్ అవుతుంది, సింబల్స్ పాత్ అనేది మొత్తం చేస్తుంది. ఫైనల్లీ ఆర్టిఫాక్ట్స్ అండి. నెక్స్ట్ ఏజెంట్ పైప్ లైన్ సక్సెస్ అయిపోయింది. ఇక్కడికి వెళ్ళి చూస్తే మీకు వార్నింగ్స్ ఉంటాయి, వదిలేసేయండి. మీకు పైప్ లైన్ చూడండి, స్టేటస్ సక్సెస్ అంటే మన పైప్ లైన్ అది సక్సెస్ఫుల్ గా బిల్డ్ పైప్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, బిల్డ్ పైప్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. జస్ట్ అదొక సింపుల్ .NET అప్లికేషన్. ఓకే, పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే బిల్డ్ పైప్ లైన్ అయిపోయినాక రిలీజ్ పైప్ లైన్కి వెళ్ళాలి. రిలీజ్ పైప్ లైన్ వెళ్ళే ముందు ఇక్కడ చూడండి, ఈ సమ్మరీలో ఏముంది, మాన్యువల్లీ రన్ బై ఈ యూజర్ మాన్యువల్ గా రన్ చేశాడు, ఏ రిపాజిటరీ నుంచి రన్ చేశాడు, ఏ బ్రాంచ్ నుంచి రన్ చేశాడు, ఏ టైంలో ఎంత టైం పట్టింది ఈ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి, ఎంత కోడ్ కవరేజ్ ఎంత అచీవ్ అయ్యాడు కూడా మనం ఇక్కడ కోడ్ కవరేజ్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. మనం ఇంకా నేను అది చేయలేదు, ఇంటిగ్రేట్ చేయలేదు. సోనార్ క్యూబ్ యూజ్ చేసి మనం కోడ్ కవరేజ్ అని చూస్తామండి. కోడ్ క్వాలిటీ, కోడ్ కవరేజెస్ మొత్తం మనం సోనార్ క్యూబ్ యూజ్ చేసి మనం కూడా చేద్దాం మనం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే పైప్ లైన్ అయిపోయింది. నెక్స్ట్ రిలీజ్ పైప్ లైన్ అండి. ఇక్కడే వచ్చేసి నేనేం చేశానంటే ఇక్కడ పైప్ లైన్స్ ఉంది కదా, ఇక్కడ కిందికి వస్తే రిలీజ్ ఉందండి. రిలీజ్ పైప్ లైన్ అంటే ఇప్పటి వరకు మనం చేసింది CI అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, జస్ట్ బిల్డ్ ఓన్లీ. నెక్స్ట్ మనం చేసేది కంటిన్యూస్ డెలివరీ ఆర్ డిప్లాయ్మెంట్. రిలీజ్ పైప్ లైన్, న్యూ పైప్ లైన్ అన్నాను నేను. ఇక్కడ చూడండి, న్యూ పైప్ లైన్ అన్నప్పుడు ఓకే, మనకి ఏం ఆప్షన్స్ వచ్చాయంటే ఆర్టిఫాక్ట్స్ అని స్టేజెస్ అని ఉన్నాయండి మనకి. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇక్కడ ఆర్టిఫాక్ట్స్ అంటే ఏదైతే మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో బిల్డ్ లో ఏదైతే కోడ్ మనం జస్ట్ బిల్డ్ చేసామో ఆ బిల్డబుల్ కోడ్, లేటెస్ట్ బిల్డబుల్ కోడ్ వచ్చేసి మీ ఆర్టిఫాక్ట్స్ ప్లేస్ లో ఉంటుంది. ఉండకపోతే మీరు మాన్యువల్ గా మీరు సెలెక్ట్ చేస్తే అక్కడికి వస్తుంది. అది ఆర్టిఫాక్ట్స్ యొక్క పర్పస్ అండి ఇక్కడ ఎస్పెషల్. నెక్స్ట్ ఏంటి, స్టేజెస్ ఉంది. మీకు కనుక మల్టీ స్టేజ్ ఎన్విరాన్మెంట్ అనుకోండి, ఒకే పైప్ లైన్ లో మీరు క్లిక్ చేస్తే డెవ్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలి, టెస్ట్ లో ఎగ్జిక్యూట్ అవ్వాలి, ప్రీ ప్రాడ్ లో UAT లో ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫైనల్లీ ప్రాడ్ లో మీకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇలాంటి స్టేజెస్ పెట్టుకోవచ్చు. డెవ్ స్టేజ్, టెస్ట్ స్టేజ్, UAT స్టేజ్, ప్రొడక్షన్ స్టేజ్ ఇలా పెట్టుకోవచ్చు. నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ టెంప్లెట్ కావాలి మన .NET కాబట్టి మనం .NET సంబంధించిన టెంప్లెట్ అక్కడ సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఇక్కడ కూడా సెలెక్ట్ చేయొచ్చు అండి. ఓకే, నేను అజూర్ యాప్ సర్వీస్ డిప్లాయ్మెంట్ అనే యాప్స్ ఇది సెలెక్ట్ చేశాను. స్టేజ్ 1 అన్నాను. ఇక్కడికి వచ్చేసి నేనేమంటానంటే డెవ్ ఎన్విరాన్మెంట్ అని ఇస్తున్నానండి. ఓకే, డెవ్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఇక్కడ డెవ్ కనిపిస్తుంది. ఇంకోటి కావాలంటే ఇంకోటి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మీకు న్యూ స్టేజ్ అనండి, లేదా క్లోన్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేంటంటే డెవ్ ఒక ఆప్షన్స్ మనం యాడ్ చేసామనుకో, ఫస్ట్ డెవ్ చూద్దాం. డెవ్ తర్వాత మీకు టెస్ట్ ఎలా ఉంటుంది, UAT ఎలా ఉంటుంది, ప్రొడక్షన్ మల్టీ స్టేజ్ పైప్ లైన్స్ ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ దీని మీద క్లిక్ చేశానండి. ఓకే, దీంట్లో కంటే ఇక్కడ చూడండి, ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే దాని లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాలి మనం.
సబ్స్క్రిప్షన్ ఏంటి, మనం అజూర్ సబ్స్క్రిప్షన్ లో నేను వెళ్ళి నా అప్లికేషన్ తీసుకెళ్ళి క్లౌడ్ లో హోస్ట్ చేయాలి. ఏ యాప్ సర్వీసెస్, ఓకే, ఈ యాప్ సర్వీసెస్. బిల్డ్ లో మనం ఈ డీటెయిల్స్ సెలెక్ట్ చేయాల్సిన పని లేదు, రిలీజ్ లోనే సెలెక్ట్ చేయాలండి. బట్ నేను బిల్డ్ లో కూడా సెలెక్ట్ చేసి పెట్టించాను. ఓకే, బట్ మనం ఏంటంటే మెయిన్ బిల్డ్ లో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సిన పని లేదు, రిలీజ్ లో ఇస్తే సరిపోతుంది. ఓకే, ఈ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సేవ్ ఇవ్వాలి. లేదా మీరు వేరియబుల్స్, ఇవన్నీ మన అడ్వాన్స్ కాన్సెప్ట్స్ అండి, అవి తర్వాత మాట్లాడదాం. జస్ట్ ఏంటంటే ఓవర్ వ్యూ చూద్దాం. మీరు సేవ్ అన్నాను అని జస్ట్ ఓకే అన్నానండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు డెవ్ తో పాటు టెస్ట్ ఎన్విరాన్మెంట్ కూడా కావాలి. ఓకే, ఆల్రెడీ నేను డెవ్ ఎన్విరాన్మెంట్ లో మ్యాండేటెడ్ డీటెయిల్స్ అని నేను యాడ్ చేసి పెట్టాను. సేమ్ దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ నెక్స్ట్ స్టేజెస్ అని క్రియేట్ చేసే బదులు ఉన్న ఎగ్జిస్టింగ్ దాన్ని క్లోన్ చేసుకుంటానండి. క్లోన్ చేసుకొని జస్ట్ నాకు తగ్గట్టు మోడిఫై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడికి రండి, ఇక్కడ క్లోన్ అనండి, ఇక్కడ వచ్చేస్తుంది. జస్ట్ ఇక్కడ మీరు డీటెయిల్స్ మోడిఫై చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేనేమంటాను, టెస్ట్ అంటాను. ఓకే, టెస్ట్ అంటే ఇక్కడ మీకు ఇది డెవ్ వస్తుంది, ఇది టెస్ట్ వస్తుంది. మీకు కనుక మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయనుకోండి, డెవ్ సబ్స్క్రిప్షన్, టెస్ట్ సబ్స్క్రిప్షన్ ఇంకా అజూర్ లో ఉన్నాయనుకోండి, ఇక్కడికి వచ్చేసి టెస్ట్ సబ్స్క్రిప్షన్ ఒక డీటెయిల్స్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఇక్కడ టెస్ట్ సంబంధించిన ఇచ్చేసి. ఓకే, నెక్స్ట్ ఫైనల్ గా ఏముంది మనకి, యూఏటి అనుకోండి, క్లోన్ చేయండి. సేమ్ అదే విధంగా ఇక్కడ క్లోన్ వస్తుంది. దీంట్లోకి రండి, వచ్చేసి ఏ ఎన్విరాన్మెంట్, యూఏటి ఎన్విరాన్మెంట్. ఓకే, యూఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ అండి. నెక్స్ట్ ఏంటి, క్లోన్ చేయండి, ప్రాడ్ ఇవ్వండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అండి, షార్ట్ కట్ లో ప్రాడ్ అండి. ఓకే, ఇది అండి ఇలా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఇలాంటి దాన్ని మల్టీ స్టేజ్ పైప్ లైన్ అంటారండి. ఓకే, ఒకేసారి మీరు అన్ని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ లైక్ డెవ్, టెస్ట్, ప్రొడక్షన్ ఇలాంటి ఎన్విరాన్మెంట్స్ లో మీ పైప్ లైన్ ని మీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే మీ కోడ్ వెళ్ళి ఈ ఎన్విరాన్మెంట్ లో మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇది సో ఇది స్టేజెస్ అంటే. దీనికంటే ముందు ఏం చేయాలంటే ఆర్టిఫాక్ట్స్ కావాలి. యాడ్ ఆర్టిఫాక్ట్స్ అనండి. ఇంతకుముందు లేటెస్ట్ గా మనం ఏ కోడ్ అయితే బిల్డబుల్ కోడ్ చేసామో ఆ కోడ్ ఇక్కడ ఉందండి, ఆ కోడ్ ని తీసుకోండి. ఓకే, ఆ కోడ్ ఇక్కడ వస్తుంది. ఇదే నేమ్ కదా అక్కడ ఇచ్చింది, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ బిల్డ్ చేసేటప్పుడు ఇదే నేమ్ కదండి ఇచ్చింది. ఈ నేమ్ సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అనండి. సో బిల్డబుల్ కోడ్ ప్రీవియస్ మనం ఏదైతే చేసామో ఆ బిల్డబుల్ కోడ్ ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కోడ్ ఇప్పుడు ఈ పైప్ లైన్ స్పెసిఫిక్ ఒక టైంలో మీకు స్టార్ట్ అవ్వాలి. ఓకే, స్పెసిఫిక్ టైంలో స్టార్ట్ అవ్వాలంటే ఇక్కడ షెడ్యూల్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి. ఓకే, ఈ షెడ్యూల్ క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిజేబుల్ ఉంది, ఇప్పుడు ఎనేబుల్ చేయండి. మీ పైప్ లైన్ ఎవ్రీడే స్టార్ట్ అవ్వాలా, ఎవ్రీడే స్టార్ట్ అయితే ఏ టైంకి స్టార్ట్ అవ్వాలి, ఓకే, ఏ టైం లైన్ లో స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనుకోండి, ఇండియా సంబంధించి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీ యొక్క క్లయింట్ కి సంబంధించి మీకు టైం జోన్ ఏది ఉందో ఆ టైం జోన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఉంది న్యూఢిల్లీ, ఇది సెలెక్ట్ చేయండి. చేసేసి ఏ టైం షెడ్యూల్ అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 అవర్ లేదు, ఇప్పుడు టైం వచ్చి 16 కదా, 17కి ఇచ్చారనుకోండి. సో ఇప్పుడు ఇప్పుడు 16:42 అయింది కదా టైం, మీకు 70th అవర్ కి మీ పైప్ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ పైప్ లైన్ మీరు ఇవన్నీ డేస్ సెలెక్ట్ చేస్తే ఎవ్రీ డే మీ పైప్ లైన్ వచ్చేసి ఆ టైంకి మీకు స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి ఆప్షన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈవెన్ వీకెండ్స్ లో కూడా పెట్టవచ్చు, మీరు సాటర్డే సండేస్ కూడా పెట్టుకోవచ్చు పైప్ లైన్. సో స్పెసిఫిక్ టైం షెడ్యూల్ చేసినా కానీ మీ పైప్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు దీని తర్వాత ఏమన్నారంటే సేవ్ అన్నారనుకోండి, సేవ్ అని ఓకే అనండి. ఓకే, ఇప్పుడు క్రియేట్ రిలీజ్ అన్నారనుకోండి, మీ పైప్ లైన్ స్టార్ట్ అవుతుంది. బట్ థింగ్ ఏంటంటే మనకి ఓన్లీ ఒక సబ్స్క్రిప్షన్ మాత్రమే ఉంది మనకి. ఓకే, ఒక సబ్స్క్రిప్షన్ మాత్రమే ఉంది కాబట్టి మన ఒక దాంట్లోనే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ రియల్ టైంలో ఏంటంటే మనకి ఇక్కడ మల్టిపుల్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయండి, కాబట్టి మీకు డిఫరెంట్ సబ్స్క్రిప్షన్ లో మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ ఒక సబ్స్క్రిప్షన్ ఉంది. మీ పరంగా మీకు ఫ్రీ ట్రయల్ ఉంటుంది కాబట్టి ఒకటే ఎన్విరాన్మెంట్ పెట్టి మీరు ఎగ్జిక్యూట్ చేసుకోండి. బట్ రియల్ టైంలో ఏంటంటే ఇలా మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. నేనేమంటున్నాను, క్రియేట్ రిలీజ్ అంటున్నానండి, క్రియేట్ రిలీజ్ అంటున్నాను. ఇక్కడ ఏముంది, స్టేజెస్ ఫర్ ట్రిగ్గర్ చేంజెస్ ఫ్రమ్ ఆటోమేటెడ్ టు మాన్యువల్ అన్నాను. నాకు ఓన్లీ డెవ్ ఎన్విరాన్మెంట్ కావాలి. ఓకే, నేను ఇక్కడ వచ్చి సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ ఏమంటాను, రిలీజ్ డిస్క్రిప్షన్ కూడా రాయండి. ప్రాసెస్ రియల్ టైంలో మీరు రాస్తారు ఇలాంటివి. రిలీజ్ 1 హాస్ బీన్ క్రియేటెడ్, స్టార్ట్ అయిపోయింది. రైట్ క్లిక్ ఇవ్వండి, ఓపెన్ న్యూ, ఇంకో ట్యాబ్ లో ఓపెన్ చేశాను, చెక్ చేద్దాం.
ఒకవేళ ఇష్యూస్ వస్తే మీరు లాగ్స్ చెక్ చేయాలి, ఎందుకు ఎర్రర్ వచ్చింది, రీజన్ ఏంటి అని. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది, నాట్ డిప్లాయిడ్. డిప్లాయ్ మాన్యువల్ ట్రిగ్గర్ చేస్తున్నాం, వెయిటింగ్ ఫర్ మాన్యువల్ ట్రిగ్గర్ టు స్టార్ట్. ఇట్లా మాన్యువల్ గా చేస్తున్నాం మనం. డిప్లాయ్ అంటున్నాను నేను, డెవ్ ఎన్విరాన్మెంట్ మాత్రం స్టార్ట్ చేశాను, ఇది క్యూ లో ఉంది. ఓకే, ప్రోగ్రెస్ లో ఉంది. ఇది లోపలికి వెళ్ళి చెక్ చేద్దాం. స్టార్ట్ అవుతుంది, మీకు స్టార్ట్ అయిపోయిందండి. ఆర్టిఫాక్ట్స్ లో లేటెస్ట్ బిల్డబుల్ కోడ్ తీసుకుంది. బిల్డబుల్ కోడ్ తీసుకెళ్ళి ఏం చేస్తుందంటే మీకు డిప్లాయ్మెంట్ చేస్తుందండి. క్లౌడ్ లో తీసుకెళ్ళి మీకు డిప్లాయ్మెంట్ చేసేస్తుంది. చూడండి ఇక్కడ చూపిస్తుంది ఇన్ ప్రోగ్రెస్. ఇలా మీకు అవుతుంది అనమాట టాస్క్లు ఏంటి. వన్స్ ఇది సక్సెస్ అయితే ఇక్కడ సక్సెస్ వచ్చేస్తుంది. ఏమైనా ఎర్రర్స్ వస్తే ఇక్కడ కింద లాగ్స్ ఉంటుందండి, లాగ్స్ చెక్ చేయాలి మనం. ఓకే, డిప్లాయ్మెంట్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. ఎస్, కంప్లీట్ అయిపోయింది అంటే సక్సెస్ అయిపోయింది మనకి. అంటే మనకి రిలీజ్ పైప్ లైన్ కూడా సక్సెస్ అయింది. మన అప్లికేషన్ మనకి బ్రౌజర్ లో కనిపించాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అజూర్ యాప్ సర్వీసెస్ ఉంది కదా, అజూర్ యాప్ సర్వీసెస్ ఓపెన్ చేయండి. ఇప్పుడు నాకు .NET ఒక శాంపుల్ అప్లికేషన్ నాకు బ్రౌజర్ లో కనిపించాలి అంటే మనకు అజూర్ పోర్టల్లోకి వెళ్ళిపోయి అజూర్ పోర్టల్లో యాప్ సర్వీసెస్ ఓపెన్ చేయండి. యాప్ సర్వీసెస్ ఓపెన్ చేస్తే ఒక URL వస్తుంది. ఆ URL తీసుకొని మీరు బ్రౌజర్ లో క్లిక్ చేస్తే మనకి .NET అప్లికేషన్ ఒక శాంపుల్, ఒక .NET అప్లికేషన్ మీకు ఇక్కడ కనపడ. చూడండి URL ఉంది, URL కాపీ చేయండి, బ్రౌజర్ లోకి వచ్చి పేస్ట్ చేయండి. నాకు .NET సంబంధించిన అప్లికేషన్ పేజ్ వచ్చింది. చూడండి ASP.NET పేజ్ వచ్చేసి. ఓకే, ఇలా చేస్తారండి. ఇది క్లాసిక్ పైప్ లైన్స్ అండి. ఈ క్లాసిక్ పైప్ లైన్స్ లో మనం ఏదైతే చేస్తున్నామో సో మనకి AML లో కూడా చేస్తాను. నేనంతా మాన్యువల్ గా చేశానండి. ఇదంతా బిల్డ్ అంతా మీకు చూడండి. టెస్ట్ కూడా సక్సెస్ అవుతుంది. 1 by 1 ఎలా స్టార్ట్ అయింది చూడండి. టెస్ట్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ అయిపోయింది. ఇది సక్సెస్ అయిపోయిన తర్వాత UAT స్టార్ట్ అవుతుంది. UAT స్టార్ట్ అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ గా ప్రాడ్ స్టార్ట్ అవుతుంది. ప్రాడ్కి వెళ్ళాలంటే మీకు డైరెక్ట్ ప్రాడ్ లో స్టార్ట్ అవ్వద్దు అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు రియల్ టైమ్ అసలు అవ్వదండి. డైరెక్ట్ గా మీకు ఇక్కడ ఏం చేస్తారంటే మనకి పుల్ రిక్వెస్ట్ అని ఒక ఫీచర్ ఉంటుంది. ఆ ఫీచర్ ఏంటంటే ఇక్కడికి రాగానే ఆటోమేటిక్ గా పుల్ రిక్వెస్ట్ అనేది ఆటోమేటిక్ గా వెళ్తుంది, లేకపోతే మీరే రైస్ చేయాలి. ఓకే, మీరే రైస్ చేస్తే ఏమవుతుందంటే మీ అప్రాప్రియేట్ లీడ్ ఆర్ ఆర్కిటెక్ట్ కానీ వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు రివ్యూ చేసి కోడ్ చేంజెస్ ఎవ్రీథింగ్ చూసిన తర్వాతనే అది మీకు అప్రూవ్ అవుతుంది. సో దానికి కూడా టైం ఉంటుంది, పుల్ రిక్వెస్ట్ కూడా టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 hours పెట్టారనుకుంటే 2 hours లోపు మీ లీడ్ కానీ మీ ఆర్కిటెక్ట్ కానీ దాన్ని అప్రూవ్ చేయకపోతే ఆటోమేటిక్ గా పైప్ లైన్ అనేది మీకు స్టార్ట్ అవ్వదు, ఫెయిల్ అయిపోతుంది. ఓకే, ఇది ప్రాసెస్. ఇది జస్ట్ బేసిక్ ఒక క్లాసిక్ పైప్ లైన్ తీసుకొని ఇలా మల్టీ స్టేజ్ ఎన్విరాన్మెంట్ లో ఇలా చేస్తామండి. ఓకే,